2026 టీ20 ప్రపంచకప్లో కుర్రకారుతో కూడిన మన టీమిండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ను చిత్తు చేసి కప్పును ముద్దాడిన తీరు ప్రతి భారతీయుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. కుర్రాళ్లంతా ఉరకలేసే ఉత్సాహంతో అగ్రెసివ్ అప్రోచ్తో కివీస్ బౌలర్లను ఆటాడుకున్న విధానం క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత అందరి దృష్టి సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పైనే పడింది. ముఖ్యంగా అతడి రిటైర్మెంట్ గురించి మ్యాచ్కు ముందు పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో సూర్య మీడియాతో అసలు ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు క్రీడాలోకంలో అత్యంత ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు ఒక స్పష్టమైన మరియు ఊహించని ముగింపు పలికాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సూర్య తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. ప్రస్తుత జట్టు ఉన్న అద్భుతమైన ఫామ్, వాతావరణం చూస్తుంటే ఆట నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టాడు. తన ఫిట్నెస్ అద్భుతంగా ఉందని, అత్యున్నత స్థాయిలో ఇంకా చాలా ఏళ్లపాటు రాణించగల సత్తా తనలో ఉందని ఎంతో కాన్ఫిడెంట్గా బదులిచ్చాడు. అంతా బాగున్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో సూర్య ఈ కప్పుతో రిటైర్ అవుతాడంటూ వచ్చిన వదంతులన్నింటికీ ఒకేసారి చెక్ పడినట్లయింది. రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేయడమే కాకుండా తన భవిష్యత్తు ప్రణాళికల గురించి సూర్య చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. తన తదుపరి అతి పెద్ద లక్ష్యం రాబోయే ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి దేశానికి స్వర్ణ పతకం తీసుకురావడమే అని సూర్య స్పష్టం చేశాడు. అంతేకాకుండా 2028లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వేదికగా జరగనున్న తదుపరి టీ20 ప్రపంచకప్లో కూడా ఆడి కప్పును సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిపాడు. ఈ మాటలను బట్టి చూస్తే సూర్యకుమార్ యాదవ్ కనీసం మరో 2 ఏళ్లపాటు టీ20 ఫార్మాట్లో తన విశ్వరూపం చూపించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. ఇక జట్టు ప్రదర్శన మరియు తోటి ఆటగాళ్ల గురించి కూడా సూర్య ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఈ ప్రపంచకప్ విజయం కేవలం ఒకరిద్దరి వల్ల రాలేదు, జట్టులోని 11 మంది సమిష్టి కృషితోనే సాధ్యమయ్యిందని తెలిపాడు.